యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మా నిత్యకృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ లేఖనములో నుండి జకరియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాం. యూదావారులారా, యెరూషలేములో ఇజ్రాయేలుల వారులారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదముగా ఉంటిరో అలాగున మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్ములను రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. యూదావారితో, ఇజ్రాయేలులతో మీరు శాపగ్రస్తమై ఉన్నారు. ఎందుకు శాపగ్రస్తమై ఉన్నారంటే, దేవుడు చెప్పిన వాగ్దానమును బట్టి, దేవుడు చూపించిన మార్గములో వారు నడిచి పాలు తేళ్లు ప్రవహించు దేశములకు వచ్చినటువంటి తర్వాత కొన్ని ఆజ్ఞలను మీరి దేవుడు సన్నిధిలో శాపగ్రస్తులుగా కనబడుతున్నారు. ఈ వాక్యములో నేను ఆశీర్వాదాస్పదముగా నేను కలుగు చేస్తానని చెప్తూ, భయపడకు ధైర్యము తెచ్చుకో. ఈరోజు దేవుని వాక్యం అదే, భయపడకు ధైర్యము తెచ్చుకో. చాలామంది వాక్యం వింటున్న జీవితాలలో నీ కుటుంబము కొరకు ఎన్నో విషయాల్లో భయపడుతూ అధైర్యము కలిగి, వ్యాపార విషయములో, అలాగనే కుటుంబములో కొన్ని పరిస్థితుల విషయములో, హృదయములో వేదన, రోగమనే బలహీనత విషయములో, ఏదో ఒక విషయములో మనుషుడు ఈరోజు భయపడుతున్నాడు, అధైర్యపడుతున్నాడు. ప్రభు చెబుతున్న వాక్యం ఏంటంటే, భయపడకుడి, ధైర్యము తెచ్చుకో. మీకు మీ కుటుంబాలలో ఉన్న శాపాస్పదములను కొట్టివేసి ఆశీర్వాదాస్పదముగా మార్చగలిగిన సర్వశక్తి కలిగిన దేవుని వైపు మీరు తిరగాలని వాక్యము చెబుతున్న మాట. కాబట్టి ప్రియులరా, మీరు భయపడకుడి, దేవుని వాక్యమునకు లోబడి ధైర్యము తెచ్చుకోమని వాక్యం చెప్తున్నమాట. కీర్తనకారుడు రాసిన కీర్తనలో 27వ కీర్తన 14వ వచనం, ధైర్యము తెచ్చుకొనుడి, నీ హృదయము నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవాను కొరకు మీరు కనిపెట్టి ఉండమని చెప్తున్నారు. ఈ వాక్యములో మనం గమనించినట్లయితే, కీర్తన గ్రంథములో 27వ కీర్తనలో 14వ వచనములో, ఇదిగో మీరు హృదయములు నిబ్బరముగా ఉంచుకో, యెహోవా కొరకు కనిపెట్టు. ప్రతి విషయములు నిబ్బరం అనేది ఎక్కడ ఉన్నది? నిబ్బరం అనే మాటకు మరొక మాట మీరు గమనించినట్లయితే ప్రియులారా, ధైర్యము కలిగి ఉండటం, నెమ్మదిగా ఉండటం. ఈరోజు మనం గమనించాలి, ఎక్కడ ఉన్నదంటే సర్వశక్తి కలిగిన దేవుని వాక్యములో ఉన్నది నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండటం అనేది. ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథములో 30వ అధ్యాయం 6వ వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడుచు మరియు తాను కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికి ఉన్నది, రాళ్లతో కొట్టాలని, దావీదును చంపెదము రండని వారు చెప్పుకొనుచు ఉండగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఎన్నో శౌర్యకార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు దావీదు వారి మధ్యలో చేశారు. వాళ్ళు చూశారు. జనులందరూ ఒక సమయంలో విసుగుపోయినప్పుడు దావీదుని రాళ్లతో కొట్టి చంపాలని వాళ్ళు పన్నాగము పన్నినప్పుడు, ఇక్కడ మనం దావీదును చూడొచ్చు, తను దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. మీ జీవితంలో కూడా ఈరోజు కొన్ని ఒడిదుడుకులు, కొన్ని దెబ్బలు, కొన్ని అవమానాలు, కొన్ని అపజయములు వచ్చి ఉన్నాయేమో. వాక్యం చెప్తున్నమాట, ధైర్యము తెచ్చుకో, నిబ్బరముగా ఉండు, దేవుడి మీద నువ్వు ఆనుకొని జీవించమని లేఖనాలు హెచ్చరిక చేస్తున్న మాటలు మీరు గమనించాలి. మొదటి పేతురు రాసిన పత్రికలో కూడా, పేతురు 1వ అధ్యాయములోనే 13వ వచనములో ఆయన చెప్తున్నారు కదా, కాబట్టి మీ మనస్సుని నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే క్రీస్తు యొక్క ప్రత్యక్షతను బట్టి ఇదిగో మీకు తేబడిన కృప విషయములో సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండుడని చెప్పిన మాటలు. కాబట్టి ఇక్కడ
మీ మనసుని నడుము కట్టుకోండి. దేవుడు కొరకు, ప్రార్థన కొరకు, పరిచర్య కొరకు అప్పగించినటువంటి బాధ్యత విషయములో ఏ విషయములో అధైర్యపడొద్దు. దేవుడు అన్ని విషయములో నీకు కృప చూపించగలిగిన వాడు, అన్ని విషయములో ఆయన కృపా వాత్సల్యతను చూపించగలిగిన దేవుడు. కాబట్టి నువ్వు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకోమని చెప్తున్నారు. పేతురు రాసినటువంటి పత్రికలో 5:9 కూడా మనం చదివితే, లోకమందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలైన నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులైన వారై ఇదిగో ఎదురించుడి అని చెప్తున్నాడు. అపవాది అయిన సాతానుడు అనేకమైన విషయాలలో ఆటంకపరిచేటువంటి రోజులు ఈ రోజులు. కాబట్టి మీరు విశ్వాసమందు స్థిరులై ఎదిరించండి అపవాది అయిన సాతానుని. సాతాను కుయుక్తులు లయపరచబడినట్లుగా క్రీస్తునందు మనము భయభక్తులు గలవారముగా ఉండాలని లేఖనములు సెలవిస్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును బట్టి మనకు చెప్తున్నమాట, భయపడకు, ధైర్యము తెచ్చుకో. భయపడకు, ధైర్యము తెచ్చుకో. నిబ్బరముగా ఉండు, ధైర్యము తెచ్చుకో. ఇదిగో శ్రమలు చూసి అధైర్యపడద్దు, ధైర్యము తెచ్చుకొని భయపడు. దేవునితో నిబంధన కలిగి దేవునితో నిబంధన చేసుకోమని లేఖనములు తెలియజేస్తున్న మాటలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో 8వ వచనములో చూస్తే, క్రీస్తు యేసు క్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకే రీతిగా ఉన్నాడు. యుగయుగములకు ఒకే రీతిగా ఉన్నాడు. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పకుడి, భోజన పదార్థమును బట్టి కాక కృపను బట్టి హృదయములను స్థిరపరుచుకునేట మంచిది. భోజనమును బట్టి కాక నీలో ప్రతి విషయములో ప్రవర్తించిన ఎడల ఏమీ ప్రయోజనం ఉండదు, భోజన నిమిత్తము ప్రవర్తించినట్లయితే. అందుకని ఇక్కడ కూడా అంటున్నమాట, నానా విధమైనటువంటి అన్య బోధలకు నీ హృదయమునో త్రిప్పద్దు. చాలా జాగ్రత్తగా మీరు అనుసరించి సర్వశక్తి కలిగిన దేవుని కృపయందు మీ హృదయములు స్థిరపరచుకోండి. అది ఎంతో మేలు, ఎంతో మంచిదని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు. 10లో కూడా వచ్చినట్లయితే, మనకొక బలిపీఠము ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములలో సేవ చేసేవారుగా అధికారులై ఉన్నారని చెప్తున్నటువంటి విషయములో మనకు ఒక బలిపీఠం ఉన్నది. అది ఏంటిది, ఏమి అనేది మనం చూస్తే యేసుక్రీస్తు శిలువ బలిపీఠం మనకు చూపిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటల ప్రకారముగా వాటి విషయములో మీరు అన్ని విషయములో ధైర్యము తెచ్చుకోండి. భయపడద్దు, నిబ్బరము కలిగి నువ్వు దేవుని సన్నిధిలో నడుచుకోవాలని లేఖనములు సెలవిస్తున్న మాటలు. కాబట్టి వాక్యము సెలవిచ్చిన రీతిగా లేఖనములు తెలియజేస్తున్నటువంటి మాటల ప్రకారముగా రాయబడిన మాటలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, ధైర్యము తెచ్చుకో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన గొప్ప దేవుడు. చాలా జాగ్రత్తగా నహూము గ్రంథములో మీరు గమనిస్తే 2వ అధ్యాయం 1వ వచనములో రాయబడిన మాట, లయకర్త మీ మీదకు వస్తున్నాడు. ఇదిగో నీ దుర్గములను కావలి కాచుకో, నీ మార్గములలో కావలి ఉండు, నీ నడుము బిగించుకొని బహుగా అపవాదిని ఎదిరించమని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించి బహుగా అపవాదిని ఎదిరించడానికి వాడు ఎవరు అని అంటే లయకర్త. కాబట్టి సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఆత్మ సంబంధముగా మీరు మీ కుటుంబాలతో ప్రభు సన్నిధిలో భయము ఏమై ఉన్నదో, నిబ్బరం ఎక్కడ కోల్పోయావో, అధైర్యము నీలో ఎక్కడ ఉన్నదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యము నిన్ను భద్రపరచడానికి, ఈ వాక్యము నిన్ను ధైర్యపరచడానికి, ఈ వాక్యము నిన్ను విడిపించటానికి, ఈ వాక్యము నిబ్బరముగా క్రీస్తులో పాలివారై ఉండటానికి ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు కొరకు నువ్వు తీర్మానం చేసి ప్రభు విశ్వాసముతో ఈ ఉదయమే నువ్వు ప్రార్థన చేయి. ఏ భయ ఆందోళన ఉన్నదో, ఏ శోధనలు ఉన్నాయో ప్రభుతో నిబంధన కలిగి మనము ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో ఏకీభించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఎక్కడ భయము ఆందోళన మధ్యలో ఉన్నారో నిబ్బరము దయచేయండి, ధైర్యము దయచేయండి, శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయండి. ఆటంకపరిచేవన్నీ యేసు నామములు లయమైపోవునుగాక. ఆశ్చర్యమైన కార్యములు మీ కృపలో జరిగించమని యేసురాజా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.